నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీకు కలలో రాలిన పూలను మీరు ఏరుకుంటున్నట్లు కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీకు కలలో రాలిన పూలు కనపడినట్లయితే మీరు ఇంతకాలం నుండి ఎన్నో పనులు చేయాలి అనుకున్నా ఆ పనులు జరగకుండా మీరు ఇబ్బందులకు గురి అయినట్లయితే ఇక నుండి ఎలాంటి విఘ్నాలు లేకుండా మీ పనులు పూర్తవుతాయని అర్థం. మీరు కలలో పూలను వాసన చూసినట్లు కనపడినట్లయితే మీకు నచ్చిన వారితో ప్రేమానురాగాలతో కలిసి ఉంటారని అర్థం. నిండుగా విరబూసిన పూల మొక్కలు కలలో కనపడినట్లయితే మీరు చేసే పనులలోనూ చేయబోయే పనులలోనూ అనుకూలతలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలను, గౌరవ మర్యాదలను పొందుతారని అర్థం. మీకు కలలో కుండీలో ఉన్న పూల మొక్కలు కనపడినట్లయితే మీరు ఇంతకాలం నుండి మీకు ఉన్నటువంటి సమస్యలను బయటపడకుండా ఉన్నట్లయితే ఇక నుండి మీ రహస్యాలు బయటపడతాయని అర్థం. మీకు కలలో మీరు పువ్వులను డబ్బులిచ్చి కొన్నట్లు కలగనట్లయితే మీ యొక్క స్థిరాస్తులు పెరుగుతాయని అర్థం. మీరు పువ్వులను అమ్ముతున్నట్లు కలగనట్లయితే మీరు కొన్ని ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు కలుగుతాయని సూచన. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.